సో ఈరోజు నాకు దేవుడిచ్చిందంటే 6 విషయాలలో మనిషి కంట్రోల్ చేసుకోవాలి. 6 విషయాలలో మనిషి కంట్రోల్ చేసుకోవాలి. ఈ రోజులలో మనిషి కంట్రోల్ లేకుండా ఉంటున్నాడు. దేనికి కంట్రోల్ అనేది మనిషికి ఉండట్లేదు. కాబట్టి ముఖ్యంగా మనం ఆత్మలో ఎదగడం, దేవుడితో కమ్యూనికేషన్ నుండి మనం వర్ధిల్లాలంటే ఈ 6 దాంట్లో కంట్రోలింగ్ ఉండాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5-8 వచనాలు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నాలుక గురించి ఉంది. ఈ నాలుకకు ప్రపంచంలో ఉన్న అన్ని ఆయుధాల కన్నా ఎక్కువ పవర్ఫుల్ ఏంటంటే ఈ నాలుక. ఈ నాలుక ద్వారా యుద్ధాలు ప్రారంభమైతాయి, మనుషులు చచ్చిపోతారు, మనుషులు బతుకుతారు కూడా. బైబిల్లో దేవుడు ఏమంటాడంటే మరణము జీవము నీ నాలుక వశం అంటాడు. ఈ నాలుకలో ఎంత పవర్ ఉందంటే ఒక మనిషి చచ్చిపోవాలన్నా, ఒక మనిషి లేపాలన్నా ఈ టంగ్ లో పవర్ ఉంది. మనం అనుకుంటాము ఇప్పుడు ప్రతి దేశంలో ఏంటిది, మా తన న్యూక్లియర్ బాంబు ఉంది, మా తన హైడ్రోజిక్ బాంబు ఉంది, మా హైడ్రో బాంబు ఉందని చెప్పి చాలా కొత్తవన్నీ కనిపెడుతున్నారు. కానీ వాటి అన్నిటికంటే ఎక్కువ పవర్ఫుల్ అయింది టంగ్. మన బాడీలో, శరీరంలో అన్నిటికన్నా చిన్న అవయవం ఏంటంటే నాలుకనే. కానీ ఈ నాలుకకున్న పవరు బాడీలో దేనికి లేదు. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప షార్ప్ ఏంటంటే నాలుకనే. ఈ నాలుకతో నువ్వు జీవితాలు కట్టొచ్చు, ఈ నాలుకతో జీవితాలు కూల్చేయచ్చు, ఈ నాలుకతో నువ్వు ఆస్తి సంపాదించవచ్చు, ఈ నాలుకతో సంపాదించిన ఆస్తిని పోగొట్టుకోవచ్చు. ఇప్పుడు అవ్వగారు కూడా మరణం తెచ్చుకుంది. ఎక్కడి నుండి తెచ్చుకుంది? తిని నాలుక ద్వారానే కదా. బైబిల్ అంటే మరణము జీవముని నాలుక వశం. ఒకవేళ నేను మంచి మాటలు ఉన్నాయి, నువ్వు దేవునిలో ఉంటున్నావు, దేవుని కమ్యూనికేషన్ అంటే ఎవరైతే మంచి దినాలు చూడుకోర్చున్నాడో, కీర్తనలు 19వ అధ్యాయంలో ఉంటది, ఎవరైతే మంచి దినాలు చూడాలనుకుంటున్నారో వాళ్ళ నాలుకని కట్టు పెట్టుకోమంటాడు. అంటే నంబర్ 1 మన టంగ్ మన కంట్రోల్లో ఉండాలి. కోపం వచ్చిన మామూలుగానే మనం కంట్రోల్ ఉంటాం, కానీ ఒక వ్యక్తికి కోపం వచ్చినప్పుడు మన నాలుక మన స్వాధీనంలో ఉండదు. మాటలు జారేస్తూ ఉంటాం, ఒకటి గాయపరచడం, ఏదో విధంగా వానికి గాయపరచాలి, ఏదో విధంగా వాడికి ఇది చేయాలని అనిపిస్తూ ఉంటుంది, మనకి మెంటల్ టార్చర్ పెట్టాలి ఏదో అనేసి. కానీ ఈ నాలుక ద్వారానే మనం చాలా పోగొట్టుకుంటాం. ఎందుకంటే నువ్వు మాటలు జారేసినాక ఏమవుతుంది, ఆ వ్యక్తి గాయపడతాడు. దాని తర్వాత మళ్ళీ నువ్వు ఆ వ్యక్తితో ఆ రిలేషన్లో ఉండలేవు, చూడలేవు కదా. సో ఒక వ్యక్తి జీవితాన్ని గాయం అయిపోయినాక నువ్వు ఏం ముఖం పెట్టుకొని చూస్తావు? ఇప్పుడు ఆ టైం అయిపోతుంది, నీ కోపం తగ్గిపోతుంది, కానీ ఆ మాటల ద్వారా ఉన్న గాయాలు జీవితాంతం ఉండిపోతాయి. ఒక వ్యక్తిని నువ్వు మంచి వ్యక్తిని నువ్వు ఏం చేసుకున్నావు? పోగొట్టుకున్నావు వాడైతే. కాబట్టి దేవుడు అనేది ఏంటంటే ఫస్ట్ నీ నాలుక నీ కంట్రోల్లో పెట్టుకో. నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తావు. సాధారణంగా మనకి ఎప్పుడంటే ఏదైనా కోపం వచ్చినప్పుడు మన మాట వినినప్పుడు కోపం వస్తుంది, వచ్చి నాలుకతో మనం ఏదో చెప్పాలని చూస్తాం. కానీ ఒకటి అదే టైంలో నీ నాలుకని కంట్రోల్ చేసుకో. ఎందుకంటే ప్రతిదానికి జడ్జిమెంట్ చేయడానికి, ప్రతిదానికి తీర్పు తీర్చడానికి దెర్ ఈస్ ఎ గాడ్ ఇన్ హెవెన్. ఏముందంటే మనం ఒక వ్యక్తికి తిట్టినాం అనుకోండి, దేవుడు అంటాడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వేంటి సమాధానం పలుకు. ఆ ఇంటికి అర్హతుంటే ఆ సమాధానం వాళ్ళ మీదకి వస్తుంది, లేకపోతే తిరిగి మనకు. సేమ్ వే నువ్వు ఒక వ్యక్తికి శాపం పెట్టినా, ఒక వ్యక్తికి తిట్టినా కానీ వానికి అర్హత ఉంటే వెళ్తుంది, లేకపోతే తిరిగి నీకు వచ్చేస్తుంది. కనుక నువ్వు ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్త మాట్లాడాలి. హల్లెలూయా. ఎందుకంటే మన క్రైస్తవులు దేవుడి బిడ్డగా ఒక గుర్తు పెట్టుకోవాలి, దేవుని ఒక రాకడ ఎప్పుడైనా రావచ్చు, మనం ఎప్పుడైనా పోవచ్చు. 2 అయితే ఇక్కడ ఉన్నవన్నీ మనం విడిచిపెట్టి పోవాలి. విడిచిపెట్టిపోయే దాని గురించి అనవసరం కష్టపడద్దు, గొడవలు పడద్దు. అందుకే దేవుడు అంటాడు భూమి మీద ఏమీ సమకూర్చుకోకండి, ఎందుకంటే భూమి నాశనం కాబోతుంది. నాశనమై భూమిలో మనం ఏం చేస్తామండి? హల్లెలూయా. నాశనం కానీ పరలోకంలో మనం కట్టుకోవడానికి చూడాలి. హల్లెలూయా. కాబట్టి మన నంబర్ 1 ఫస్ట్ థింగ్ ఏంటంటే మన నాలుకని మన స్వాధీనంలో పెట్టుకోవాలి. అందుకే భక్తుడు అంటాడు ఏం పావులని అంటే ఆత్మచేత నడిపింపబడితే నువ్వు పాపానికి ఎందుకంటే నువ్వు ఎప్పుడు నీ నాలుక ద్వారా దేవుని స్తుతిస్తా, దేవుడికి భాషలు మాట్లాడుకుంటున్నావు అనుకో, అపవాది గురించి ఆలోచించే టైం కూడా నీకు ఉండదు. కీర్తనకారుడు మన్ను నేను స్తుతించునా అంటాడు. సో మనం సజీవుగా ఉన్నాం కాబట్టి ఇంకా మన్ను కాలేదు కాబట్టి మనం దేవుడికి స్తుతిస్తూ మన నాలుక ద్వారా భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తుంటే నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటా పైకి వెళ్తూ ఉంటావు. హల్లెలూయా. సో ఒకవేళ మన జీవితంలో వాళ్ళు తిడితే అప్పుడు ఏం చేస్తాం? ఒక గిఫ్ట్ ఇస్తాం, అని తీసుకోకపోతే నో థ్యాంక్స్ అంటే అది మళ్ళీ మనకు సేమ్. ఎవరైనా మిమ్మల్ని తిడుతుంటే మొత్తం అయిపోయినాక నో థ్యాంక్స్ అని అయిపోతుంది. కాబట్టి అనవసరంగా గొడవలు పడడం, అనవసరంగా మెచ్యూరిటీ లేకుండా అనడం మానేసి మన నాలుకని మనం కంట్రోల్లో పెట్టుకుందాం. ఓకే, నంబర్ 1. రెండోది
ఒకటి, మన నాలుకలను మన కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఎదుగుతాం. రెండోది సామెతల గ్రంథము 29:11 బుద్ధిహీనుడు తన కోపంని, నీ కోపంని ఏం చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవాలి. హల్లెలూయా. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? చీటికి మాటికి కోపపడతాడంట, చిన్న చిన్న విషయాలకి కోపడతాడు బుద్ధిహీనుడు. ఈ కోపం వలన ఏమవుతుంది? నష్టం తెచ్చుకుంటున్నాడు. చిన్న చిన్న విషయాలు కోపం వలన ఏమవుతున్నాడు? ఎగ్జాంపుల్, మన ఇంట్లో మామూలుగానే ఏం చేస్తాం? మన పిల్లలు సాధారణంగా పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినరు. ఇప్పుడు మనకంటాం, అరే నీళ్ళు గ్లాస్లో నీళ్ళు తీసుకురా అంటే తీసుకువస్తానికి పోతాడు, మళ్ళీ ఇంకేటో కిచెన్లో పోయినాడంటే వాడు ఏదో పోతాడు, వాడు తినడానికి పోతాడు, మర్చిపోయి వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైందిరా నీళ్ళేవంటే, నువ్వు నీళ్ళు చెప్పినావు కదా. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలుకి మనం పిల్లల మీద కానీ వేరేల మీద కోపడ్డాం అనుకోండి, మనం ఏమవుతాము? ఫూల్ అవుతాం. ఎందుకు ఫూల్ అవుతాము? ఆ వ్యక్తి కావాలని తీసుకురాకుండా కాదు, వాడు వెళ్ళి మర్చిపోయాడు. ఇప్పుడు మనం తిట్టి లాభం ఏంటిది? ఆ వ్యక్తికి తిట్టి లాభం ఏంటిది? అవునా? ఆ వ్యక్తి మీద కోపడి నో యూజ్. కొన్నిసార్లు మన చుట్టుపక్కల కానీ వాళ్ళ మీద మనం ఉంటే కోపడతాం. ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, నువ్వు బుద్ధి గలవగను గనుక నువ్వు ఏం చేయాలంటే నీ కోపాన్ని కంట్రోల్లో అంచుకో. హల్లెలూయా. బీపీని పెంచుకోనీయకుండా బీపీని అంచుకో. హల్లెలూయా. ఎందుకంటే సాధారణంగా నాతో పాటు అందరికీ కోపం ముట్టిగానే వస్తుంది. ఎందుకంటే మనం ఈ రోజులో తినే ఉప్పు హైబ్రిడ్ ఉప్పు కదా, అందుకే బీపీలు వస్తున్నాయి. ఇంతకుముందు మన వెనకటోళ్ళకు బీపీలు లేవు, ఎందుకంటే వాళ్ళు హైబ్రిడ్ ఉప్పులు తినలే, వాళ్ళు సాధారణమైన ఉప్పు తిన్నారు. ఇంకొకటి, వాళ్ళు ఎక్కువ దొడ్డుప్పు వాడేటోళ్ళు, పప్పులో కానీ కూరలలో దొడ్డుప్పు వాడేటోళ్ళు. మనం అసలు దొడ్డుప్పు వాడం కదా, మన కెమికల్తో కలిపిన ఉప్పులు వాడతాం. అందుకోసమే దానిలో బీపీ ఎక్కువ ఉంటుంది. మీరు దొడ్డుప్పు వాడండి, మీకు అంత బీపీ రాదు. ఇంట్లో కిచెన్లో సన్నుప్పు మానేసి దొడ్డుప్పు వాడండి, మీకు అంతా రుచికరంగా ఉంటుంది, ప్లస్ బీపీలు రావు. ఎందుకంటే దానిలో కెమికల్ కలిసి ఉండదు, అది న్యాచురల్ కాబట్టి ఉంటుంది. సో మనకి ఇప్పుడు తినే ఉప్పులో బీపీ ఉంది కాబట్టి ఏమవుతుంది? ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది? కోపం అనేది వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ కోపాన్ని అంచుకో. హల్లెలూయా. ఇంకొక దేవుడు ఏమంటాడంటే, కోపపడుడి కానీ పాపము. ఎందుకంటే కోపం ఉన్నప్పుడే మనిషి చాలా పాపాలు చేస్తాడు. ఎందుకు దేవుడు కోపపడుడి పాపం చెయ్యొద్దు అన్నాడు? ఇంకో దగ్గర కోపపడొద్దు అని ఎందుకు అంటున్నాడు? అంచుకో కోపాన్ని. ఎందుకంటే ఈ కోపం ఉన్నప్పుడే మనిషి చాలా పాపాలు చేస్తాడు. సో కాబట్టి రెండోది దేవుడు చెప్పేది ఏంటంటే, నీ కోపాన్ని అంచుకో. ఏముంది? ఒకసారి, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దానిని. సో మనము జ్ఞానం కలిగిన వాళ్ళం కనుక మన కోపాన్ని మనం ఏం చేసుకోవాలంట? అంచుకోవాలి. ఒక సైంటిస్ట్ ఒక మాట అంటాడు, అని పేరు తెలియదు. ఒకవేళ నీ కోపం వచ్చిందా, మనిషికి కొట్టాలి తిట్టాలి అని అనిపించిందా, ఒక పని చేయి, ఒక టెడ్డీబేర్ తీసుకో, ఒక రూమ్లోకి వెళ్ళు, వాని ఫోటో పెట్టు, వాడికి ఇష్టం వచ్చినట్టు కొట్టు, నీ కోపం అంతా వెళ్ళిపోదంట. అంటే సైంటిస్ట్ చెప్పినాడు. అంటే మనిషి కోపాన్ని అంచుకోకుండా బయట తీయాలి అని అంటే, నీకు ఏ వ్యక్తి మీద కోపం ఉందో ఒక టెడ్డీబేర్ తీసుకో, దానికి వెళ్ళి మోహన్ కొట్టి వాడికే కొడుతున్నాడు కొట్టు, అప్పుడు ఏమవుతుంది? నీ ఫ్రస్ట్రేషన్ లోపల నుండి బయటికి వెళ్ళిపోయి నువ్వు ఫ్రీ అయిపోతావంట. ఇది లోకంలో చెప్పే సైంటిస్ట్. కానీ దేవుడు ఏమంటాడు? కోపాన్ని అంచుకో. నువ్వు జ్ఞానం గల వ్యక్తి కాబట్టి కోపాన్ని నీ కంట్రోల్లో పెట్టుకో. ఎందుకంటే బైబిల్ ఉంటుంది, ప్రవక్తల ఆత్మ తన స్వాధీనం ఉన్నట్టు, ఫస్ట్ నీ నాలుకని కంట్రోల్లో పెట్టుకో, రెండోది నీ కోపాన్ని కంట్రోల్ పెట్టుకో, మూడోది నీ తలంపులను నీ కంట్రోల్. 2 కొరింథీ రాసిన పత్రిక 10:5. ఇక్కడ దేవుడు ఏమంటుందంటే, మన ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకో. ఎందుకంటే ఆలోచనలకి మిద్దలు ఇప్పుడు ఆలోచించుకో. ఏంటిది? ఆకాశం కాదు, మహాకాశంలోకి వెళ్ళిపోవచ్చు, వెళ్ళి దేవుని సింహాసనం కూడా కూర్చోవచ్చు. ఆలోచనలు ఏముంది? అనుకోవడం ఏముంది? దాని తర్వాత ఏంటిది? ఫ్లైట్ కాదు, రాకెట్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి ఒక్క సెకండ్లో లండన్కి వెళ్ళిపోవచ్చు, ఒక్క సెకండ్లో ఆస్ట్రేలియా వెళ్ళిపోవచ్చు, ఇంకో సెకండ్లో చైనా కూడా వెళ్ళిపోవచ్చు. ఏంటిది? ఆలోచనల ద్వారా. దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఆలోచనని కంట్రోల్ చేసుకో. ఎందుకు కంట్రోల్ చేసుకోమంటున్నాడంటే, ఈయనున్నాడు ఎవరు? నెబుకద్నెజర్ రాజు ఏం చేస్తాడు? పడక మీద పడుకున్నప్పుడు, నేను చచ్చిపోయినాక నా రాజ్యం ఏమవుతుంది, ఇది ఏదైతే ఆ ఆలోచనను దేవుడు చూసి ఆయనకేం చేయ, నీ తర్వాత ఏమైతుంది? ఒక బొమ్మ ప్రతిమని చూపించాడు. అంటే నీకున్న ఆలోచనలన్నీ ఆడ రికార్డ్ చేయబడుతున్నాయి. ఎక్కడ? హెవెన్లో రికార్డ్. కాబట్టి మన ఆలోచనలను కంట్రోల్ చేసుకోమంటున్నాడు దేవుడు. ఒక వ్యక్తి ఆలోచన కాబట్టి మొత్తం చేశాడు. ఇప్పుడు ఇస్కరియోతు కూడా ఏంటిది? ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? నేను యేసు ప్రభువుకి అప్పగిస్తే 30 వెండి నాణాలు వస్తాయి అని చెప్పి. ఈ ఆలోచననే ఆ వ్యక్తికి పాపానికి
దారి తీసింది. కాబట్టి క్రైస్తవులైన దేవుడి బిడ్డలైన మనకు దేవుడు మూడోదిగా ఏమంటున్నాడు? నీ ఆలోచనలను ఏం చేయమంటున్నాడు? కంట్రోల్ చేసుకోమంటున్నాడు. క్రీస్తుని గురించి ఆలోచించు, క్రీస్తుని గురించే. ఎందుకంటే మనం ఎక్కువ ఏం ఆలోచిస్తామో మనం ఆ వ్యక్తి అవుతాం. మనం ఎక్కువ క్రీస్తుని గురించి ఆలోచిస్తే మనం క్రీస్తులాగా మార్చబడతాము. ఎక్కువ వేరే విషయాల గురించి ఆలోచిస్తే ఆ విషయాలు మార్చాం. సపోజ్ డబ్బుని ఎక్కువ ఆలోచన అనుకో, ఏమవుతాడు? ఈ వ్యక్తి డబ్బు మనిషి అయిపోతాడు. ఒకవేళ వ్యక్తి ఏంటిది జాబ్ అంటే ఆ వ్యక్తి ఏమవుతాడు? ఊకే జాబ్, అరే వీడు చెప్పి వేస్తాడు, వీడు ఊకే జాబ్ అంటాడు. అంటే ఎక్కువ దేని గురించి ఆలోచిస్తాడో మనిషి అది తయారవుతాడు. మన బాడీలో దానికి చోటు ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే బైబిల్లో మూడోదిగా ఏంటిది? నీ ఆలోచనని కంట్రోల్లో పెట్టుకో. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నలుగురిలో ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచిస్తున్నాయి, నువ్వు బాత్రూంలో పోయినప్పుడు ఎలాంటి ఆలోచిస్తున్నాయి, నువ్వు పడక మీద పడుకున్నప్పుడు ఎలాంటి, నీ ఆలోచనలని కంట్రోల్ చేసుకో. పిచ్చి ఆలోచనలు వస్తుంటే యేసు నామములో కట్ చేస్తున్నానని చెప్పి ప్రభా అని చెప్పేసి వెంటనే యేసు ప్రభుని చూడడం మొదలుపెట్టారు. నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు దేని గురించి? వాక్యం గురించి ధ్యానించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే నువ్వు ఎక్కువ లోకానుసరమైన ఆలోచన కట్ చేసుకొని దేవుని ఒక ఆలోచనతో నింపబడతావో నువ్వు ఫలభరితమైన జీవితం అనుభవిస్తావు. ఎందుకంటే దివారాత్రం దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు ఆకు వాడక తన కాలమందు. ఒకవేళ మనం బైబిల్ని ధ్యానించకుండా దేవుని కాకుండా పిచ్చి ఆలోచనలలో ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఎగ్జాంపుల్ చెప్తా. దివారాత్రం దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు ఆకు వాడక తన కాలం. ఓకే, అతడు కాలం ఉంటుంది, ఫలించే కాలం. ఎగ్జాంపుల్ అంటే జాబ్ వచ్చే కాలం, మ్యారేజ్ వచ్చే కాలం, పిల్లలకి అనే కాలం ఉందని ఆ టైం ఆ వ్యక్తికి వస్తుంది. ఓకే, అప్పుడు దీన్ని ప్రకారంగా ఉంది కాబట్టి ప్రభా మరియమ్మ అన్నట్టు నీ చిత్తమే జరుగును గాక అన్నప్పుడు అవన్నీ దాని గురించి. ఒకవేళ మనము దేవుడి గురించి ధ్యానించకుండా వేరే వాటి గురించి ధ్యానించడం అనుకోండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తి జాబ్ ఉన్నాడు, ఇంకా జాబే లేదు, నేను ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుంటా, నేను ఏంటిది బ్రూస్ లెక్క బాడీ బిల్డప్ చేస్తాను, నేను ఇట్లా చేసిన ఆలోచించుకుంటూ కూర్చున్నాను అనుకోండి, ఏమవుతుందంటే ఆయన జాబ్ టైం పోతుంది, నెక్స్ట్ మ్యారేజ్ టైం పోతుంది, పిల్లల టైం పోతుంది. టైం ఏమైతా ఉంటుంది? టైంని ఎవరు ఆపలేరు. ఈ టైం అంతా పోతుంటుంది. టైం అంతా అయిపోయినాక ఏమవుతుంది? తెల్లంటికలు వచ్చి ముసలి అయిపోయినాక, అరే నేను అప్పుడు అట్లా అనుకున్నానే, ఇప్పుడు ఏంటిది? నీకు ఐశ్వర్య రాదు కాదు, ప్రపంచంలో నల్లగున్న అమ్మాయి దొరుకుతుంది పెళ్లి చేసుకోవడానికి. కారణం ఏంటిది? నీ టైం అంతా పిచ్చి ఆలోచనలు ఇచ్చుకుంటే పిచ్చి ప్లాన్స్ వేసుకుంటా ఏం చేసుకున్నావు? ప్రెజెంట్ని పోగొట్టుకున్నావు. అందుకే బైబుల్ ఉంటుంది, రేపు వెళ్ళి అది చేస్తా ఇక్కడ చేస్తా అని ఆలోచించకుండా దేవుని చిత్తం అయితే అని అంటారు పౌలు అంటారు. సో మన దుప్పటి ఎంత ఉందో అంతే కాలు చాపుకోవాలి, అంతే తప్పించి దుప్పటి కన్నా ఎక్కువ కాలు చాపితే ఏమవుతుంది? కాలు బయటికి వస్తాయి. అవునా? సో కాబట్టి నీ ఆలోచనలన్నీ ఏం చేయమంటున్నాడు దేవుడు? కంట్రోల్ చేసుకొని. ఎందుకంటే మన లైఫ్లో ఎప్పుడు ఏం జరగాలో ఆయన డిసైడ్ చేశాడు. అవునా? ప్రతిదానికి సమయం కదా దేవుడు డిసైడ్ చేశాడు. ఒకవేళ ఆయన చిత్త ప్రకారంగా కాకుండా, లేదు ప్రభా ఈ విషయంలో అయితే నేను కాంప్రమైజ్ కానంటే ఆ విషయాన్ని నువ్వు దేవుడిని పక్క పెడుతున్నావు. అప్పుడు దేవుడిని పక్క పెట్టే విషయాలు నీకేమవుతుందంటే ఏంటిది? ఈయన ఎవరు? లోతుని దూత అంటాడు. ఎక్కడికి వెళ్ళమంటాడు లోతుని ఎక్కడికి వెళ్ళమంటాడు? ఇప్పుడు దేవదూత ఏమంటాడంటే ఆ కొండ వైపు వెళ్ళమంటాడు. వాస్తవానికి ఆ కొండ దగ్గర ఒక ఊరు ఉంటుంది. ఆ కొండ దగ్గర ఏముంటది? ఒక ఊరు ఉంటుంది. ఒక చిన్న కొంతమంది మంచి జనాలు ఉన్నారు అక్కడ ఆ ఊర్లో కొంతమంది మంచి జనాలు ఉన్నారు. అక్కడికి దేవదూత వెళ్ళమంటే లోతు ఏం చేసినాడు? అక్కడికి వెళ్ళా, నేను ఇక్కడికి వెళ్తానని వెళ్ళాడు. సో ఇప్పుడు గాడ్కి తెలుసు, దేవుడికి ఏంటంటే వీళ్ళు వెళ్తే ఇలాంటి పాపం చేస్తారు కనుక అక్కడ మనుషులు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వీళ్ళు యవనస్తు కన్యకలు కాబట్టి మనుషులు ఉంటారు, అక్కడ వివాహం చేసుకొని వాళ్ళు ఆ ఊర్లో మంచిగా ఉంటారని చెప్పి ఇటు పంపించాలని చూస్తే, ప్రభా నేను ఇటు పోతా, ఈ ఒక్క విషయంలో నన్ను విడిచిపెట్టంటే పోయినారు. ఏమైంది? పాపం చేసిన. ఎందుకు? ఆలోచన. సో నీ ఆలోచనలు ఒకవేళ దేవుడి వైపు ఉంటే గాడ్స్ విల్ని ఫుల్ఫిల్ చేసుకుంటే నీ లైఫ్ హ్యాపీగా వెళ్తుంది. రైట్ టైంలో రైట్ థింగ్స్ అయితే, ఒకవేళ నువ్వు వేరే కోరికలు వేరే ఆశలతో నింపబడితే రైట్ టైంలో నీ రైట్ థింగ్స్ నీకు రావు, నీ జీవితంలో జరగవు. ఎందుకంటే నీ ఓన్ ప్లాన్స్ వేసుకుంటే దేవుడు విడిచిపెట్టేస్తాడు. గాడ్స్ టైమింగ్స్ ఉన్నప్పుడు గాడ్స్ విల్ ఫుల్ఫిల్ చేస్తాడు. నీ ఓన్ టైమింగ్స్లో నువ్వు ఇది చేస్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు దేవుడికి నేను ఇది చేయను, ఇది చేస్తాను, ఇట్లా చేయను, ఇట్లా చేస్తా అంటే చేసుకోపో అంటాడు. దేవుడు ఫోర్స్ చేయడు. ఆదమ్మ వారి పండు తినొద్దన్న, ఈ ఒక్కటి తింటే ఏమైనా సస్తావు. సింపుల్ గా ఏం చేయడు దేవుడు, చెప్తాడు, వినకపోతే విడిచిపెట్టేస్తాడు అంతే. దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు. కాబట్టి నీ ఆలోచనలను నీ కంట్రోల్లో పెట్టుకో. మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్
దశలోని రాసిన మొదటి పత్రిక 4:4. దేవుడు ఏమంటున్నాడు, నీ కోరికలు, నీ హృదయంలో కోరికలు ఉన్నాయి చూడు, అది పిచ్చి పిచ్చి కాకుండా నీ కోరికలు కంట్రోల్లో పెట్టుకో. ఒకవేళ నీ కోరికలు దేవుడికి మ్యాచ్ చేయింది, ఇష్టమైంది, అది ఫుల్ఫిల్ చేస్తాడు. కీర్తన 20 ఏముంటుందంటే, నీ ఆలోచన యావత్తు నీ కోరిక హృదయంలో వాంఛన తీర్చే దేవుడు. కాబట్టి నీ కోరికలన్నీ తీర్చబడాలంటే ఒక కోరిక ఉండాలి. ఏ కోరిక తెలుసా? మీ అన్ని కోరికలు తీర్చాలంటే ఒక కోరిక ఉంటేనే అన్ని తీర్చబడతాయి. ఏ కోరిక ఉండదు. ఏ కోరిక లేదనుకో అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. ఒకవేళ నువ్వు కోరికలు పెట్టుకున్నావు అనుకో, అది ఫుల్ఫిల్ అవ్వచ్చు, ఫుల్ఫిల్ కాకు. అది ఎందుకు ఫుల్ఫిల్ అవుతాయి అంటే దేవుడి చిత్తానికి నీ చిత్తానికి అనుకూలంగా ఉంటే ఫుల్ఫిల్ అవుతాయి, లేదంటే కాదు. హల్లెలూయా. ఓకే, కాబట్టి మనకు ఏంటిది, కోరికల్ని కంట్రోల్లో పెట్టుకో. నీ కోరికల్ని, డిజైర్స్ని కంట్రోల్లో పెట్టుకో. నీ కోరికలు దేవుడి పక్షంలో ఉంటే, దేవుడికి అనుకూలంగా ఉంటే, దేవుడు దానికి నెరవేర్పుకు తీసుకొస్తాడు. ఇంకో ముందుకు వెళ్దాం మనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 9:27 ఏమంటున్నాడు నెక్స్ట్, నీ హ్యాబిట్స్. చాలా మందికి చాలా అలవాట్లు అయిపోతాయి. అసలు వాస్తవానికి స్టార్టింగ్లో అలవాటు ఉండవు, కానీ పరిస్థితులను బట్టి అలవాటు అయిపోతాయి. కానీ అలవాట్లను కంట్రోల్ చేసుకో, నీ ఫ్లెష్ని చంపుకో అంటున్నాడు. ఒకవేళ నీ అలవాట్ల మీద నీ కంట్రోల్ లేదనుకో, ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు, నేను బిస్లరీ వాటరే తాగుతా, వేరే వాటర్ తాగను. కొంతమంది నేను తింటే బిర్యానీ తింటా, వేరేది తినను. అంటే వీళ్ళేంటిది, మొత్తం అది కావాలంటే క్రేవింగ్ అంతే, ఇది కావాలంటే కావాలంతే, లేదంటే నేను తిండే తినను. కొంతమంది ఉంటారు, ఏంటిది, ముక్కలేంది ముద్ద దిగదు, ముక్కుంటేనే తింటారు, లేకుండా తినరు. చావు మరి పీడపోతుంది కదా. ఏంటిది, క్రేవింగ్, ఇది కావాలంటే కావాలి, ఇది ఉండకూడదు. నీ ఫ్లెష్ని చంపుకో. అన్నిటికీ ఫ్లెక్సిబుల్. పౌలు అంటే, నేను ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలుసు, లేనప్పుడు ఎలా ఉండాలో. సైకిల్ మీద పోవడం తెలుసు, నడుచుకుంటూ పోవడం తెలుసు, బైక్ మీద పోవడం తెలుసు, కార్లో పోవడం తెలుసు, బస్సులో పోవడం తెలుసు, లారీ మీద పోవడం తెలుసు, ఫ్లైట్లో పోవడం కూడా తెలుసు. ఎప్పుడు ఫ్లైటే కాదు, నడుచుకుంటూ కూడా పోవాలి. అంటే అన్నిటికీ నీ బాడీని ఫ్లెక్సిబుల్గా చేసుకో. దేనికి బానిస కావద్దు, ఒక దానికి అలవాటు చేసుకోకు, మంచి దానికి అలవాటు చేసుకో. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏంటి, ఫ్యాన్ లేకుండా ఉంటాం ఇక, బాబాయ్ ఉండలేం కదా. ఇంతకుముందు ఏమో నేను సైకిల్ మీద పోయేటోని, ఒక 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పోయి మళ్ళీ వచ్చేటోని పరిచర్యకి. ఇప్పుడు దాని తర్వాత బైక్ మీద పోయి, ఇక్కడ నుండి హైదరాబాద్కి బైక్ మీద పోయి వచ్చేటోని. ఇప్పుడు బైక్, వరంగల్ కూడా బైక్ పోవట్లేదు. హల్లెలూయా. ఏమైతుంది, బాడీకి అలవాటు. దేవుడు ఏమంటున్నాడు, అట్లాంటి హ్యాబిట్స్ చేసుకోకు. నీ శరీరాన్ని ఏం చేయమంటున్నాడు, నల్లగొట్టుకో. నువ్వు ఏ స్థితి నుండి వచ్చావో మర్చిపోకు. నువ్వు ఇప్పుడు బిల్డింగ్లు కట్టావేమో, ఇప్పుడు కార్లు కొన్నావేమో, ఇప్పుడు అన్ని ఏసీలు పెట్టుకున్నామో, కానీ నీ స్టార్టింగ్ పరిస్థితి ఎక్కడొచ్చావో, పచ్చడన్నం తిన్నాము, కారం అన్నం తిన్నాము, మర్చిపోకు అంటాడు. నువ్వు స్టార్టింగ్ ఏదొచ్చావో మర్చిపోకు. ఈరోజు బిర్యానీ తీస్తే బిర్యానీ తిను, రేపు కారం అన్నం పెడితే కారం అన్నం తిను. ఈ వెల్లుండి నీ పస్తుల్లో ఉంటే పస్తులు కూడా ఉండడానికి నేర్చుకో. నీ ఫ్లెష్ని నలకొట్టుకొని కంట్రోలింగ్లో పెట్టుకో. అప్పుడు నువ్వు దేవుని ఒక చిత్తాన్ని, నువ్వు దేవుడికి స్వర్గాన్ని నువ్వు వెళ్ళగలుగుతావు. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:16, ఎఫెసీయులు 5:16 ఏంటంటే, ఇంతవరకు మీ లైఫ్లో చాలా టైం వేస్ట్ చేశారు. చాలు. ఎలా టైం వేస్ట్ చేశారు, ఫోన్ చేసి అక్క తిన్నవా, ఏం కూర, కూరలు అది ఎట్లా అనుకుంటా, ఇట్లా టైం పాస్. మొబైల్లో ఏదో సీరియల్ చూసుకుంటా, టీవీలు చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా, ఇంకొక ఏదో చేసుకుంటా టైం పాస్ చేసుకుందంట. టైం చాలు. ఇప్పటి నుండి టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే దినాలు ఏందంట, చెడ్డయి దినాలు. ఇంకో టైం ఎవరి కోసం ఆగదు. కాబట్టి ఈ టైంని నువ్వు కరెక్ట్గా వాడుకో. యేసు ప్రభు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎక్కడైనా టైం వేస్ట్ చేసినాడా? పౌలు ఎక్కడైనా వేస్ట్ చేసినాడా? పేతురు చేసినాడా? మోషే చేసినాడా? వాళ్ళ పరిచర్యలు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ టైం వేస్ట్. కాబట్టి మనం కూడా దేవుని రక్షణ పొందుకున్నాక టైం వేస్ట్ చేయకుండా మన టైంని ఏం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు టైం వేస్ట్ చేసినావు, టైం పాస్ చేసినావు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్నప్పుడు నీ బుర్రంతా ఖరాబ్ చేసుకున్నావు. ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచన మానేసి నీ జీవితాన్ని పరలోకంలో కట్టుకోవడానికి చూడు, దేవుళ్ళు ఎదగడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి చూసుకో. ఏం చేయొద్దు అని టైం వేస్ట్ చేయ, నీ కంట్రోల్ చేసుకో. ఒక బ్యాలెన్సింగ్ పెట్టుకో. 24 గంటలు ఉన్నాయి, నేను ఇన్ని గంటలు పడుకుంటా, ఇంతసేపు ప్రార్థన చేస్తా, ఇంతసేపు నేను ఇంట్లో వారితో గడుపుతా, దాని తర్వాత ఇంతసేపు నేను ఇంట్లో పని కోసం గడుపుతా, ఇంతసేపు. ఒక 24 గంటలు నువ్వు డివైడ్ చేసుకో. అప్పుడు ఏమవుతుంది, టైం వేస్ట్ కాదు. ప్రతి టైంని ఏమవుతుంది, ఎందుకంటే ఫ్యామిలీతో గడపడం కావాల్సింది. దాని తర్వాత ఏంటిది, ఇంట్లో పని చేసుకోవడం కావాలి, ఉద్యోగం చేసుకోవడం కావాలి, నువ్వు పనుకోవడం కావాలి,
ప్రార్థన చేసుకోవడం కావాలి. ఇవన్నిటికీ టైంని ఒకడు ఏం చేయాలి, నువ్వు సిస్టమేటిక్గా చేసుకొని అప్పుడు అన్ని ఫుల్ఫిల్ చేస్తావు. ప్లస్ టైం వేస్ట్ చేయకుండా దేవుని రాజ్యం కోసం ఏదో ఒకటి నువ్వు కట్టడానికి చూసుకో. హల్లెలూయా. సో ఈ 6 విషయాలలో దేవుడు ఏమంటున్నాడు, మనల్ని కంట్రోల్ చేసుకోండి అంటున్నాడు. హల్లెలూయా. ఎలా కంట్రోల్ చేసుకుంటాం? అది ఎవరి చేతిలో ఉంది? మనం ఏమంటాం, దేవా నువ్వే కంట్రోల్ చేయి. ఒకళ్ళు దేవుడు కంట్రోల్ చేస్తే మటుకు చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, నీ కన్ను అభ్యంతరం, కన్ను పెరికి వేయి, చెయ్యి పెరికి వేయి అంటాడు. నీకే ఇచ్చినాడు ఆప్షన్ దేవుడు. సో కాబట్టి ఏం చేస్తాడు, ఈ 6 విషయాలలో కంట్రోల్ చేసుకుందాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఒకసారి ఈ 6 ఆలోచిద్దాం. మన నాలుక, మన ఆలోచనలు, మన కోరికలు, మన కోపము, మన అలవాట్లు, వ్యర్థ సమయం, ఇవి అన్నిటిని మీద మనము కంట్రోల్ చేసుకుందాం. వి నీడ్ టు కంట్రోల్. మన జీవితాల మీద మనం కంట్రోల్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం.